హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్యూరేవికి సంబంధించిన 2 బ్యాటరీస్ వీడియో చేద్దాం. ఇది వచ్చేసరికి 60 వోల్టేజ్ 52 AH లిథియం అయాన్ ప్యూరేవి కోసం ఓన్లీ. అదర్ బ్యాటరీస్కి అయితే సైజ్ పెరుగుద్ది, ఓన్లీ ఇది ప్యూరేవి సైజుకి మాత్రమే. కానీ 2 బ్యాటరీస్ కూడా ప్యూరేవికే. ఇది 52 AH, ఇది వచ్చేసరికి 31 AH. 52 AH అనేది దాదాపు మీకు 145 to 155 మైలేజ్ అయితే వస్తుంది. 145 నుంచి 155 కిలోమీటర్ల వరకు అయితే మైలేజ్ వస్తుంది. ఇది వచ్చేసరికి 85 అరౌండ్ 80 to 93, 92 వరకు అయితే మైలేజ్ వస్తుంది. ఇది రెండింటి కట్ ఆఫ్ వోల్టేజ్ ఒకటే 67.2, 67.2. 2 బ్యాటరీలు కూడా 3 years వారంటీ. రెండింటికి కూడా స్మార్ట్ BMSలో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇది వచ్చేసరికి 3 పిన్ ప్యూరేవి కోసం డిశ్చార్జ్ సాకెట్. ఇది డిశ్చార్జ్ సాకెట్, ఇది కూడా డిశ్చార్జ్ సాకెట్. ఇది కూడా ఛార్జింగ్ ఇన్పుట్ చేయొచ్చు, ఇది కూడా ఛార్జింగ్ ఇన్పుట్ చేయొచ్చు. కస్టమర్ వచ్చేసరికి ప్రత్యేకంగా నాకు ఇలా ఉండాలనేది కావాలని చెప్పారు. అంటే USB సాకెట్ కూడా ఉండాలి, అలాగే 3 పిన్ సాకెట్ కూడా ఉండాలి అన్నారు. ఇంకో కస్టమర్కి అయితే అవసరం లేదు, జస్ట్ ఒక 3 పిన్ సాకెట్ అండ్ ఒక స్విచ్. ఇది ఒకసారి ఛార్జ్ పెడితే అరౌండ్లో మీకు 90 దాకా మైలేజ్ రావచ్చు. ఇది ఒకసారి ఛార్జ్ పెడితే ఒక అరౌండ్లో మీకు 150 దాకా మైలేజ్ రావచ్చు. నేను మైలేజ్ చెప్తున్నాను కానీ హై స్పీడ్లో వెళ్తే మైలేజ్ అంటే రాదు, ఓకేనా. మైలేజ్ అనేది సెకండ్ మోడ్లో, అంటే సెకండ్ మోడ్లో వెళ్ళడం వల్ల ఏంటంటే లో స్పీడ్ అటు హై కరెంట్ తీసుకోదు, అలాగని లో స్పీడ్లో వెళ్దు, మీడియంలో వెళ్తుంటుంది. ఆ మీడియంలో వెళ్ళేటప్పుడు మీకు రావాల్సిన మైలేజ్ అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇది ఒక కస్టమర్ది, ఇది ఒక కస్టమర్ది. ఒక కస్టమర్ అంటే నా డేటా అనేది ఎవరికి చెప్పొద్దని చెప్పారు. బట్ ఒక కస్టమర్, చిన్న బ్యాటరీకి సంబంధించిన డేటా కస్టమర్ అయితే నేను చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి అడ్రస్ తిరుపతి వెళ్తుంది. ఇది అడ్రస్ కూడా ఆల్రెడీ ఇచ్చారు, తిరుపతి APSRTC కాంప్లెక్స్ దాకా వెళ్తుంది. ఫోన్ నెంబర్ ఒక్కటే బెర్ చేశాను, ఎందుకంటే కస్టమర్ని కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు. దానివల్ల ఏంటంటే కస్టమర్ కూడా మళ్ళీ ఫోన్ చేసి నా నెంబర్ ఎందుకు పెట్టారండి, ప్రతి ఒక్కరు నన్ను ఫోన్ చేసి అడుగుతున్నారు, ఏ టైం ఇప్పుడు కావాలంటే ఆ టైంలో ఫోన్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. అందుకే ఓన్లీ నెంబర్ మాత్రమే బెర్ చేశాను. మిగతా అడ్రస్ తిరుపతి అండ్ అతను ఫోన్ నెంబర్ కూడా ఉన్నది ఇక్కడే. ఇందులో ఆల్రెడీ కాంటాక్ట్ నెంబర్ అయితే ఉన్నది, నేను చూసుకోలేదు, బెర్ చేయడం మర్చిపోయాను. పైన ఒకటే బెర్ చేశాను. దయచేసి ఈ నెంబర్కి ఎవరు కాల్ చేయదు, దయచేసి అర్థం చేసుకోండి. అది ఓన్లీ కస్టమర్ సంబంధించింది, ఓకేనా. నేను ప్రూఫ్స్ ఎందుకు పెడుతున్నానంటే ప్రతి ఒక్కరు మన దగ్గర కొంటున్నారు, ఖచ్చితంగా ప్రోడక్ట్ వాళ్ళ దగ్గరికి డెలివరీ అవుతుంది, అలాగే రన్నింగ్ అవుతుంది అనే ప్రూఫ్ కోసం మాత్రమే నేను పెడుతున్నాను. దయచేసి అతని కస్టమర్ నెంబర్కి అయితే కాల్ చేయదు. స్క్రీన్ పైన మా నెంబర్ అయితే వస్తుంది, మీకు ఏదైనా డౌట్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. దీని యొక్క బ్యాటరీ వెయిట్ అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి మీకు 12 to అరౌండ్లీ 12 kg to 13 kg ఉండొచ్చు. ఇది వచ్చేసరికి మీకు అరౌండ్లీ 15 to 18 kg వరకు అయితే ఉండొచ్చు. అరౌండ్లీ 15 to 18, 19 వరకు అయితే ఉండొచ్చు. బ్యాటరీ వారంటీ డేట్లు ప్రతి బ్యాటరీ కూడా 3 years వారంటీ ఉంటుంది. ఈ బ్యాటరీ కూడా 3 years వారంటీ, ఈ బ్యాటరీ కూడా 3 years వారంటీ. ఈ 2 బ్యాటరీలు కూడా స్మార్ట్ అయ్యి ఉంటాయి, మొబైల్కి 2 కూడా కనెక్ట్ అవుతాయి. మీరు బ్యాటరీ ఆఫ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ చిన్న బటన్ ఉంటుంది, ఈ బటన్ ప్రెస్ చేశారంటే, లాంగ్ ప్రెస్ చేశారంటే, ఒక 2 seconds లాంగ్ ప్రెస్ పట్టుకున్నారంటే మొత్తం బ్యాటరీ నుంచి పవర్ మొత్తం ఆగిపోతుంది. ఇక్కడ లైట్ వెలగలేదనుకుంటే బ్యాటరీ నుంచి అవుట్పుట్ అయితే వోల్టేజ్ అయితే రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బ్యాటరీ ఉంది కదా, ఈ బ్యాటరీ నేను మొబైల్ కనెక్టింగ్ అయితే చేస్తాను. ఇక్కడ ఏంటంటే BMSలు ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క BMS కూడా చూపించేస్తుంది. ఇప్పుడు ఇందులో ఉండే బ్యాటరీ అంటే మనం 31 AHకి సంబంధించిన బ్యాటరీ వోల్టేజ్ ఇక్కడ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క డేటు, మంత్, ఇయర్, బ్యాటరీ యొక్క వోల్టేజ్, కెపాసిటీ, సైకిల్స్, ఛార్జ్, డిశ్చార్జ్, అలాగే ప్రతి ఒక్క లైన్కి ఎంత వోల్టేజ్ ఉండాలి, ఎవ్రీథింగ్ మొత్తం అయితే మొబైల్లో చూపిస్తుంది. ఈ బ్యాటరీ యొక్క అప్రాక్సిమేట్లీ కాస్ట్ చెప్తున్నాను. జస్ట్ అప్రాక్సిమేట్లీ కాస్ట్ వచ్చేసరికి అరౌండ్లీ 30,000 టు అరౌండ్లీ 30,000 నుంచి 33,000 వరకు అయితే ఈ బ్యాటరీ అమౌంట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి అరౌండ్లీ మీకు 43,000 నుంచి అరౌండ్లీ 45,000 వరకు అయితే ఉంటుంది ఈ అమౌంట్. ఒకసారి అయితే దీని యొక్క సైజులు అయితే చూద్దాం. ఈ లెంత్ వచ్చేసరికి మీకు అరౌండ్లీ 160 అరౌండ్లీ ఉన్నది, అంటే 116.5 అరౌండ్లీ 160.5 mm అయితే ఉంది. 165 mm అయితే ఉంది ఒక లెంత్. ఇంకో లెంత్ వచ్చేసరికి మీకు ఇది పర్ఫెక్ట్గా అయితే 155 mm అయితే ఉంది, 155 mm. హైట్ విషయంలో మాత్రం 2 బ్యాటరీల సైజులు అయితే ఒకటే, బట్ హైట్ విషయం మాత్రం డివైడ్ ఎక్కువ ఉంటుంది. ఇందులో 11 ఇంచుల వరకు అయితే ఉంది, ఇందులో వచ్చేసరికి మీకు దాదాపు 16 ఇంచుల వరకు అయితే రావచ్చు.
దాదాపు 17 ఇంచులు అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా క్యాప్తో లెక్కేసుకుంటే 18 ఇంచుల వరకు అయితే వస్తుంది. ఇది పెద్ద బ్యాటరీ స్కూటీలో పడుతుంది, బట్ ఏంటంటే మిగతా ఐటమ్స్ ఏవి పెట్టడానికి అయితే సరిపోదు, ఇంకా బాగా పైకి అయితే వస్తుంది ఈ బ్యాటరీ పెట్టడం వల్ల. ఇది ఏంటంటే చిన్న బ్యాటరీలో ఏంటంటే తక్కువ మైలేజ్ వస్తుంది, తక్కువ పేస్ పడుతుంది. పెద్ద బ్యాటరీ పెట్టడం వల్ల ఇంకా డిక్కీలో ఎటువంటి ఐటమ్స్ అయితే పెట్టడానికి అయితే పనికిరాదు.